TC24 టీవీ నేను మీ దివ్య. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా TUF చైర్మన్ కనకం కుమారస్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసు శ్రీనివాస్, CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపి మల్లేష్ హాజరై మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలు ఉద్యమకారులను ఆదుకోవాలని జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలను కోరడం జరిగిందని, కావున కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టలేదని తెలిపారు. అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారులపై చిత్తశుద్ధితో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏ రోజు కూడా మాట్లాడిన పార్టీలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ ను విమర్శించడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వంలో ఏమి అసలు వాళ్ళ ఊసెత్తలేదు, వీళ్ళు అమలు చేస్తామని చెప్పినారు. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున ఈ ఉద్యమ సంఘాల వైపున మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. అమలు చేసేంత వరకు కూడా ఈ మన ప్రాంత ఎమ్మెల్యే గారు, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకమైన కృషి చేయాల్సిందిగా వారిని కోరుకుంటూ, ఉద్యమకారులందరికీ రానున్న రోజులలో పెన్షన్ సౌకర్యం కూడా కల్పించే విధంగా వారికి పక్కా ఇండ్లు, అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డు లేవనో ఉన్నాయనో ఇలాంటి క్రైటీరియా పెట్టుకోవద్దు. ఉద్యమంలో ఏదున్నా ఏమి లేకున్నా, తిన్నా తినకున్నా పోరాటాలు చేసి పాటలు పాడి అనేక కేసులకు మేము చిక్కులలో చాలా మంది ఉన్నారు. ఇంకా వెలుగులోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుర్తింపు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా సర్వే చేయించి వాళ్ళ పేర్లన్నీ బయట తీసుకొని వాళ్ళకి సాయం చేయాలని చెప్పి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కృషి చేయాల్సిందిగా వారికి ప్రత్యేకంగా మేము కోరుతాము. 2 దఫాలుగా చూసినాం. ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని అక్కున చేర్చుకుంటారు అనుకున్నాం. కానీ మిత్రులారా, అటువంటిది జరగలేదు. క్రమేణా ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు ఎట్లా చేసుకున్నారు? ఆర్థికంగా మేము వెనుకబడ్డాం, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఇలా భార్య కుటుంబాన్ని విడిచిపెట్టి మేము పోయినామని చెప్పి గగ్గోలు పెట్టినా కూడా ఇక్కడ కూడా ఏం లేదు మిత్రులారా. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మంత్రి గారు, అప్పుడు మా కరీంనగర్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి మేము పోయి ఒకటే మాట అడిగినాం. అప్పుడు 2014 వరకు మేము కొట్లాడినామన్నా, ఇవాళ మా శ్రమ ఆ పార్టీలు ఉన్నది, మాకు న్యాయం చేసే వాళ్ళు లేరు అని అంటే అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు. తమ్ముడు, మా మేనిఫెస్టోలో పెడతాం, తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తింపు ఇస్తామని అన్నాడు. వాస్తవంగా మేము ఇప్పుడు పూర్తిగా నమ్మలేదు. ఎందుకనంటే మేము 14 సంవత్సరాలు ఆ పార్టీకి చేసినాం కదా, ఈ పార్టీకి మేము సేవ చేయలేదు కదా, మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ 100కు 100% ఇవాళ మేనిఫెస్టోలో 250 గదాల చంద్రబాబు గదాల భూమి ఇవాళ ఉద్యమకారులకు దక్కిందనంటే ప్రధాన కారణం ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు. ఇవాళ ఉద్యమకారులు ఆయనకు రుణపడి ఉన్నారు, ఉద్యమకారులు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎక్కడున్న ఉద్యమకారులు శ్రేయస్సు కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు. ఆయన అత్యున్నతమైన స్థానాలకు పోవాలని చెప్పి ఉద్యమకారులు కోరుకుంటారు. ఆయన అడుగుజాడల నడిచడానికి ఇలా ఉద్యమకారుల సమాజమైన వైపు చూస్తాను. 6 గ్యారంటీలో ఇలా 4 గ్యారంటీలు అమలు కాబోతున్నాయి. ఇంకో 2 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉద్యమకారులకు సంక్షేమ ఫలాల్లో భాగంగా ఇచ్చేటువంటి 250 చదరపు గదాల భూమి కానీ ఇస్తారని చెప్పి ఇలా మేము సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఇలా పొన్నం ప్రభాకర్ గారిని మేము వ్యక్తపరుస్తున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులకు మేము ఒక్కడే మేము చెప్పదలుచుకున్నాం. మనం కష్టం చేసినా కానీ వాళ్ళు మనకు ఫలితం ఇవ్వలేదు. మనం ఎటువంటి కష్టం చేయకుండా మన కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ గారు. ఆ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు బాగుపడతాయి అనుకుంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ జీవితాలు మాత్రమే బాగుపడ్డాయి. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ పార్టీ గుర్తించినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఉద్యమకారులను న్యాయం చేస్తా 250 గదాల జాగా ఇస్తా అన్నప్పుడు ఉద్యమకారులు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఉద్యమకారులకు ఆ 250 గదాల జాగా FIR ఒకటి మ్యాండేటరీ కాకుండా పేపర్ కటింగ్లా ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరిని తీసుకొని అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది గత 5 సంవత్సరాల సంధి రాష్ట్ర లెవెల్ వరకు పనిచేస్తుంది. ఈ నెల మార్చి 11వ తారీఖు రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల సదస్సు భారీ ఎత్తున పెడుతున్నాం. ఉద్యమకారులు అందరూ దానిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొన్నం ప్రభాకరే కానీ ఉద్యమ దశల్లో పనిచేసినటువంటి వివిధ దశల్లో